యువతీ యువకుల జీవితాల్లో పెళ్లి అనే రెండు అక్షరాల బంధంపై ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు, మరెన్నో కోరికలు. ఇలానే అనేక కోరికలతో పెళ్లి పందిట్లోకి వచ్చిన పెళ్లి కూతురు ఇక కారు దిగుతున్న సమయంలో ఆమె ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. తన పెళ్లికి రాలేని వారు గ్రీటింగ్స్ పంపారేమో అని దానిని వెంటనే చూసింది. అంతే, దాంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంతకీ ఆ మెసేజ్ పంపిందెవరు? ఆ మెసేజ్లో ఏముంది? అసలు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమేంటి? ఆ మెసేజ్ వచ్చింది వరుడి ప్రియురాలి నుంచని తెలుసుకున్న వధువు షాక్కు గురైంది. విషయాన్ని తమ తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేసింది. గతంలో పెళ్లి కుమారుడికి మరో యువతితో సంబంధం ఉందనే విషయం స్వయానే అతని ప్రియురాలే ఆమెకు మెసేజ్ చేసిందని, అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా మెసేజ్తో పంపింది. దీంతో అప్రమత్తమైన వధువు పెళ్లి ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన యువతికి కృష్ణా జిల్లాకు చెందిన పేట భరత్ శ్రీనివాస్తో పెళ్లి నిశ్చయమైంది. కాజీపేటలోని శ్యామలా గార్డెన్స్లో పెళ్లికి ఇరు కుటుంబాలతో వారి బంధువులు కూడా చేరుకున్నారు. అంతలో పెళ్లి కూతురి ఫోన్కు భరత్ శ్రీనివాస్ ప్రియురాలు పంపిన మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివిన అనంతరం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పింది. గతంలో ఓ అమ్మాయి జీవితంతో ఆడుకొని పెళ్లికి సిద్ధమైన పెళ్లి కొడుకును పోలీసులకు పట్టించింది. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. పేట భరత్ శ్రీనివాస్ విజయవాడలోని హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సునీత అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో వాళ్ళు చూసిన యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సునీత పెళ్లి కూతురు ఫోన్ నెంబర్ కనుక్కొని పూర్తి వివరాలతో ఆమెకు మెసేజ్ పంపడంతో పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.